పటాన్చెరు పట్టణంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సు విద్యా విధానంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి డిగ్రీ విద్యార్థులకు విద్యా విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తరచుగా డిగ్రీ కోర్సు విద్యా విధానంపై విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కళాశాలలో 2025-26 సంవత్సరానికి 450 అడ్మిషన్స్ జరిగాయని తెలిపారు. ఈరోజు ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు అబ్దుల్ కలాం గారికి ఉన్నటువంటి సంబంధం, ఎందుకంటే నేను కూడా ఏరోస్పేస్ డిఫెన్స్లో స్పెషలిస్ట్ను, వారితో కొంతకాలం పనిచేయడం జరిగింది. సో ఆ అనుభవం షేర్ చేసుకోవడం, తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేటువంటి దాని మీద పిల్లలతో కొంత మంచి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చక్కని క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్ చేయడం. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ నేను ఈరోజు పటాన్చెరు కాలేజీని చూస్ చేసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ కావడం అనేది కూడా నాకు కూడా చాలా సంతోషం అండి. గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. ఫస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్చెరు 2025-26 అకాడమిక్ ఇయర్కి మాకు సుమారుగా 450 అడ్మిషన్స్ కావడం జరిగింది. BA, BCom, BSc ఆల్ స్ట్రీమ్స్, BBA కూడా 450 అబౌవ్ అడ్మిషన్స్ కావడం జరిగింది. అయితే మనకు రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. దానిలో భాగంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని అడగగానే మేము సార్ వారు మా కళాశాలను సందర్శించి మా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, కరికులం పైన, ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, మా స్టూడెంట్స్ కావచ్చు, చాలా రకాలైనటువంటి కరికులం పైన, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన, అదేవిధంగా లైఫ్ ఇది మన కెరీర్ పైన కూడా చాలా మటుకు వారు మా విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా కళాశాల పక్షాన, మా స్టాఫ్ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు.